నేటి సమాజంలో జీవించే వాళ్ళకి చాలా ఉపయోగించే ప్రశ్న. అందుకే మనము కొంచెం దాని గురించి మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడే ముందు నేను ఒక విషయం చెప్తాను. కొంచెం శ్రద్ధ పెట్టండి దానిపై. ఎందుకంటే ప్రపంచంలో జీవించే వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. సంతోషంగా ఉండడానికి మీరు చెప్పేది నిజమే. సంతోషం కావాలంటే ఏం చేయాలి అని వాళ్ళకు తెలీదు. అందుకే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు, డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. కానీ ఒక విషయం ఉంది, ఒక కథ చెప్పి నేను దాని గురించి కొంచెం వివరిస్తాను. కొంచెం ఆలోచించండి. ఒక కొడుకు మరియు అతని తండ్రి ఇద్దరు ఒక పర్వత మార్గంలో, అంటే పర్వత రహదారిలో నడుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే ముందుకు వెళ్తున్నప్పుడు కొడుకు వెంటనే పరిగెత్తడం ప్రారంభిస్తాడు. అతను ముందుకు పరిగెత్తాడు, ఎందుకంటే చాలా చిన్న కొడుకు. తండ్రి ఏం చెప్తాడు? తండ్రి చెప్తాడు, వద్దు, పరిగెత్తవద్దు, లేకపోతే నువ్వు పడిపోవచ్చు. కానీ కొడుకు ఏం చేస్తాడు? కొడుకు సాధారణంగా ముందుకు పరిగెత్తాడు. సగం దూరం వెళ్ళిన తర్వాత అతను పడిపోయాడు. పడిపోయిన తర్వాత అతను చాలా అరుస్తూ ఏడ్చడానికి మొదలుపెట్టాడు. ఇప్పుడు చాలా సద్ధంగా, అంటే అలాగా, ఎందుకంటే చాలా నొప్పి ఉంది కొడుకు కాళ్ళలో. ఇప్పుడు ఆ కొడుకుకి వినిపించింది అలాగా ప్రతిధ్వని. ఎందుకంటే ఒక పర్వత మార్గం చుట్టూ చాలా పెద్ద ఉత్తైన పర్వతాలు ఉన్నాయి. అందుకే ఆ పర్వతాలలో పడి ఆ ధ్వని ప్రతిధ్వనిలాగా ఆ చోటకి లేకపోతే మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఆ కొడుకుకి వినిపిస్తుంది అలాగా ఒక శబ్దం. ఇప్పుడు కొడుకు ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే అతను చాలా చిన్నవాడు. ఆ చిన్నవాడికి ఏదైనా తెలీదు. అందుకే అతను మళ్ళీ నువ్వు ఎవరు లాగా అడిగాడు. తర్వాత కూడా ఏం జరుగుతుంది? నువ్వు ఎవరు లాగా ప్రతిధ్వని వస్తుంది. అతను చాలా మళ్ళీ ఆశ్చర్యపోయాడు. ఎవరైనా ఉన్నాడు లాగా అతనికి అనిపిస్తుంది. అందుకే అతను ఆలోచిస్తాడు, పర్వతంలో ఉన్న ఎవరైనా వ్యక్తి నాతో పాటు ఆట ఆడుతున్నాడు లాగా. అందుకే అతనికి చాలా కోపం వచ్చింది. చాలా కోపంతో అతను ఏం చేస్తాడు? నువ్వు ఒక పిరికివాడు లాగా చెప్పాడు, లాగా తిట్టాడు. తిట్టిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది? ప్రతిధ్వని వస్తుంది, నువ్వు పిరికివాడు అని. అతనికి ఏదైనా తెలివి లేదు. అందుకే అతను తన తండ్రి వైపు చూసి అడిగాడు, ఇది ఏమిటి అని. తండ్రి కొంచెం ఉండిపోండి, లేకపోతే కొంచెం ఉండండి లాగా చెప్పి, ఆ తండ్రి ఏం చెప్పాడు? తండ్రి, నేను మీరు ఆరాధిస్తాను
లాగా చెప్పాడు. అప్పుడు కూడా ప్రతిధ్వని వచ్చింది. ప్రతిధ్వనిలో నేను నిన్ను ఆరాధిస్తున్నాను లాగా శబ్దం వచ్చింది. ఇప్పుడు కొడుకుకి చాలా సంతోషం. తండ్రి మళ్ళీ మీరు ఒక గొప్పవాడు లాగా చాలా చాలా బిగ్గరగా చెప్పాడు. మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ అదే శబ్దం తిరిగి వచ్చింది. ఇప్పుడు కొడుకు చాలా ఆశ్చర్యపోయాడు. అందుకే తండ్రి కొడుకుకి వివరించాడు అది ఏమిటి అని. ఇది ఏమిటి లాగా కొడుకు అడిగాడు. తండ్రి, ప్రపంచంలో జీవించే వాళ్ళు దానికి ప్రతిధ్వని చెప్తాడు, ప్రతిధ్వని అంటారు. కానీ నిజానికి ఇదే జీవితం, మన జీవితం. ఎందుకంటే మనం ఏదైనా ప్రపంచానికి ఇస్తే అదే మనకు మళ్ళీ వస్తుంది, అదే మనకు మళ్ళీ దొరుకుతుంది. లాగా ఒక విషయం, ఒక జీవితానికి మంచిదైన విషయం, గొప్పదైన విషయం నేర్పించాడు ఆ తండ్రి ఆ కొడుకుకి. ఎందుకు నేను ఆ కథ చెప్పాను? ఎందుకంటే ఈ ప్రపంచంలో సంతోషంగా జీవించడానికి, లేకపోతే నిర్వాణం పొందడానికి, మీరు కావాల్సిన విజయం మీకు సాధించడానికి ఒకే మార్గం ఉంది. అది ఒక విశ్వ నియమం లాగా ఉంది. ఆ విశ్వ నియమం మనం మంచిగా అవగాహన చేసుకుంటే మనకు జీవించడం చాలా సులువైన విషయం అవుతుంది. అందుకే మనం దాని గురించి కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే మనము మన జీవితంలో ప్రతిదీ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే సంతోషంగా జీవించడానికి, సమయం సంతోషంగా జీవించడానికి మనము పని చేస్తాం. డబ్బులు కూడా అందుకే సంపాదిస్తూ ఉన్నాము. పెద్ద పెద్ద కారు కానీ, లేకపోతే పెద్ద పెద్ద భవనాలు కానీ సంపాదిస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా ఆస్తులు ఉన్నప్పుడు మనకు సంతోషం ఉండి సంతోషంగా మనము జీవించవచ్చు లాగా మనకు అనిపిస్తుంది. అది ఒక వీక్షణ కదా. చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు లేకపోతే పెద్దవాళ్ళు మనకు చెప్పారు, సంతోషంగా జీవించడానికి ఒకే మార్గం ఉంది, అదే డబ్బులు. డబ్బులు లేకపోతే సంతోషం లేదు. డబ్బులు ఉండకపోతే ఏదైనా శాంతి లేదు, మనశ్శాంతి లేదు. మనశ్శాంతి పొందడానికి, సంతోషం పొందడానికి ఎక్కువగా డబ్బులు సంపాదించండి. డబ్బులు సంపాదించడం సులువైన విషయం కాదు. అందుకే డబ్బులు సంపాదించడానికి గొప్ప చదువు తీసుకోవాలి. మమ్మల్ని చదువుకోవాలి. అందుకే మనము చాలా సమయం గడిపి స్కూల్కి వెళ్ళాము కదా. కొంచెం ఆలోచించండి. మన చిన్నప్పుడు చిన్నతనం, మన అందరి చిన్నతనం చదువు కోసం మనము గడిపేస్తూ ఉన్నాము. విభిన్న రకాలుగా విషయాలు, విభిన్న రకాలుగా రంగాలు తీసుకొని ఆ రంగాలను సాధించడానికి, ఎగ్జామ్స్లు పాస్ చేయడానికి మనము చాలా కష్టపడి పడ్డాము. కానీ సంతోషంగా ఉండటానికి అది కాదు మార్గం. ఇంకొక మాట కొంచెం ఆలోచించండి. మనము సంతోషం ఎలా వివరించగలం? సంతోషం ఎలా వివరించగలం? కొంచెం ఆలోచించండి. ప్రపంచంలో జరిగే విభిన్న సంఘటనలు ఉన్నాయి కదా. విభిన్న సంఘటనలలో కొన్ని సంఘటనలు ఉన్నాయి మనకు సంతోషం ఇచ్చే సంఘటనలు, అలాగే మనకు అనిపిస్తుంది. కొన్ని సంఘటనలు ఉన్నాయి మనము ఇష్టపడము ఆ సంఘటనలపై,
అలాగే సంఘటనలు జరిగినప్పుడు మనము ఆ సంఘటనల నుంచి బయటికి లేకపోతే దూరం వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. అంటే మనతో పాటు ఒక గాఢమైన నమ్ము లేకపోతే నమ్మకం ఉంది. ప్రపంచంలో జరిగే సంఘటనలు మనకు సంతోషం లేకపోతే బాధ ఇస్తాయిలాగా. కొంచెం ఆలోచించండి. ఒక చెడ్డ విషయం జరిగితే మీకు అనిపిస్తుంది, ఇది నా మనసుకి బాధ ఇచ్చింది లాగా. అందుకే ఆ సంఘటనలు తొలగించడానికి, జీవితం నుంచి ఆ సంఘటనలు తొలగించడానికి మనము ప్రయత్నిస్తాం. డబ్బులు కూడా అలాగే. డబ్బులు కూడా అందుకే సంపాదిస్తూ ఉన్నాం. కొంచెం ఆలోచించండి. ఆరోగ్యం ఉన్నప్పుడు మనకు సంతోషం ఉంది. అనారోగ్యం ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది అది ఒక బాధ అని. అందుకే ఆరోగ్యం తీసుకోవడానికి లేకపోతే అనారోగ్యం నుంచి దూరం వెళ్ళడానికి, అంటే ఆరోగ్యంగా జీవించడానికి మనం ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఆరోగ్యం కూడా ఒక సంఘటన కదా, అనారోగ్యం కూడా ఒక సంఘటన. ఈ ప్రపంచంలో జరిగే 2 సంఘటనలు. ఆ సంఘటనలు జరిగినప్పుడు ఒక విషయం మనకు ఇష్టం, కానీ రెండవది మనకు ఇష్టం లేని విషయం. ఇది ఒక తప్పు నమ్మకం. మనము కొంచెం లోతుగా దాని గురించి మాట్లాడుకుందాం. ఆ నమ్మకం ఏమిటి? ఈ ప్రపంచంలో జరిగే సంఘటనలు మనకు సంతోషం లేకపోతే బాధ ఇస్తుంది. జరిగే సంఘటన బాధ లేకపోతే సంతోషం ఇస్తుంది. అది మన మనసులో లోతైన ఒక వీక్షణ, అంటే దృష్టి. అందుకే కొంచెం ఆలోచించండి. మీరు వార్తలు చూస్తారు కదా. మనం తీసుకుందాం, ఒకరోజు మీరు వార్త అంటే వార్త చూస్తూ ఉన్నప్పుడు మీకు ఒక సంఘటన కనిపిస్తుంది. టీవీలో ఒక సంఘటన కనిపిస్తుంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి వెంట పడినప్పుడు ఒక ఖడ్గం కూడా తీసుకొని ఆయనకి కొట్టడానికి, లేకపోతే ఆ మొదటి వ్యక్తికి కొట్టడానికి పరిగెత్తూ ఉన్నాడు. అప్పుడు మీకు ఏమో అనిపిస్తుంది? కొంచెం ఆలోచించండి. అప్పుడు మీకు అనిపిస్తుంది మొదటి వ్యక్తి చాలా పాపం. ఎందుకంటే అతను ఇప్పుడు దెబ్బ పడతాడు. రెండవ వ్యక్తి, ఖడ్గంతో కొట్టే వ్యక్తి, అతను కూడా చాలా పాపం. ఎందుకంటే అతను ఒక చక్రం మొదలు పెడతాడు కదా. అలాగే మీ మనసులో ఆ సంఘటన, అది ఒక సంఘటన మాత్రమే, కానీ ఆ సంఘటన ప్రపంచంలో జరిగేటప్పుడు మీ మనసులో ఒక వీక్షణ ద్వారా ఆలోచన పుడుతుంది. ఆ ఆలోచన ఏమిటి? ఆ ఆలోచన అంటే ఆ సంఘటన నుంచి ఇద్దరి వ్యక్తులకు బాధ వస్తుంది కదా. అర్థమవుతుందా? నేను చెప్పేది మీకు అర్థమైందా? మంచిది. మరొక సంఘటన తీసుకుందాం. రైళ్ళు. మీకు తెలుసు కదా రైళ్ళు ఏమిటని. రైళ్ళు నుంచి దిగినప్పుడు మనము తీసుకుందాం, మీరు రైలులో ఒక చోట నుంచి మరొక చోటకు యాత్ర చేస్తూ ఉన్నారు. అప్పుడు ఒక స్టేషన్లో మీరు రైళ్ళ నుంచి దిగినప్పుడు ఒక వ్యక్తికి చాలా పెద్ద అంతరాయం జరిగింది. ఇప్పుడు మీకు అనిపిస్తుంది, మనము తీసుకుందాం, ఆ వ్యక్తి కాళ్ళపై ఆ రైలు నడిచిన తర్వాత ఇప్పుడు ఆ కాళ్ళు
కాళ్ళలో చాలా పెద్ద పడింది మరియు భాగాలు విసిరించింది. ఈ సందర్భాన్ని చూసినప్పుడు మీకు ఏమి అనిపిస్తుంది? ఈ సందర్భంలో జరిగిన విషయం అంటే జరిగిన సంఘటన నుంచి ఇప్పుడు అతను అరుస్తూ చాలా బాధపడతాడు లాగా అనిపిస్తుంది కదా. అంటే ఆ జరిగే సంఘటన ద్వారా ఈ వ్యక్తి బాధపడతాడు. అది ఒక సంఘటన మాత్రమే కదా. కానీ మనకు అనిపిస్తుంది ఆ సంఘటన ద్వారా అతనికి కూడా అలాగే అనిపిస్తుంది. ఆ సంఘటన ద్వారా బాధపడతాను నేను, అతను బాధపడతాడు లాగా మనకు కూడా అనిపిస్తుంది. అందుకే మీరు ఎక్కడైనా నుంచి రైల్లో వెళ్తున్నప్పుడు మీరు నిర్ణయిస్తారు, రైలు ఆపిన తర్వాత నేను సీట్ నుంచి నిలబెడతాను అని. ఎందుకంటే ముందు నిలబడితే ఏం జరుగుతుంది? ఒక అంతరాయం జరగవచ్చు. అంతరాయం జరిగితే బాధపడవచ్చు కదా. కొంచెం ఆలోచించండి. ఈ అన్ని సందర్భాలలో ఒకే విషయం ఉంది. ఆ విషయం ఏమిటి? మనతో పాటు ఉన్న ఒక తప్పు వీక్షణ. ఆ తప్పు వీక్షణ ఏమిటి? ప్రపంచంలో జరిగే సంఘటనలు మనకు బాధ లేకపోతే సంతోషం ఇస్తాయి. ఒక వ్యక్తి మీకు ఒక ఐస్ క్రీమ్ ఇస్తే ఆ సంఘటన మీకు చాలా ఇష్టం కదా. ఆ సంఘటన మళ్ళీ జరిగితే చాలా ఇష్టం. కానీ మొదటి సంఘటన అంటే మునుపే సంఘటన మళ్ళీ జరిగితే ఏం జరుగుతుంది? మీరు బాధపడతారు లాగా మీకు అనిపిస్తుంది కదా. కొంచెం ఆలోచించండి. కానీ భగవాన్ బుద్ధుడు కూడా ఒక విషయం చెప్పాడు. ఆ భగవాన్ బుద్ధుడు చెప్పిన విషయం ఏమిటి? ప్రపంచంలో చాలా సంఘటనలు జరుగుతాయి, జరిగినాయి, జరుగుతాయి కూడా. కానీ ఆ సంఘటనలు మనకు ఏదైనా సంతోషం లేకపోతే ఏదైనా బాధ ఇవ్వట్లేదు. మనతో పాటు ఉన్న విశ్వాసం ఒకటే, భగవాన్ బుద్ధుడు చెప్పిన మాట ఒకటే. ఈ రెండు వీక్షణలు మాదిరిగానే లేదు. అలాగే ఉండవచ్చా? అలాగే ఉండలేదు కదా. కొంచెం ఆలోచించండి. అందుకే మనం కొంచెం దీని గురించి ఆలోచిద్దాం. ఒక విషయం చెప్తాను, కొంచెం ఆలోచించండి. ఒక సందర్భం చెప్తాను. ఆ సందర్భం నుంచి ఈ విషయం మనము అవగాహన చేసుకుందాం. 2 పట్టణాలు ఉన్నాయి. పట్టణం అంటే 2 నగరాలు ఉన్నాయి. 2 నగరాలు ఉన్నాయి. ఆ 2 నగరాలు ఒక్క నుంచి 2 పట్టణానికి వెళ్ళడానికి ఒక పెద్ద రహదారి ఉండాలి కదా. లేకపోతే రాలేకపోతున్నాం. ఉండాలి. అందుకే ఉంది పెద్ద రహదారి. ఆ రహదారి దట్టమైన అడవిలో వెళ్తుంది. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి తెలుదు ఒక విషయం. ఆ విషయం ఏమిటంటే ఆ అడవిలో ఘోరమైన గోత్రుల సమూహం ఉన్నారు, జీవిస్తారు. అందుకే సమాచారాలు కూడా వ్యాప్తి చేయబడ్డాయి. ఆ అడవిలో చాలా ఘోరమైన గోత్రుల సమూహం ఉన్నారు. అందుకే ఆ రహదారి ఉపయోగించవద్దు.
ఏదైనా మరొక రహదారి ఉపయోగించండి లాగా కూడా సమాచారాలు ఉన్నాయి. కానీ దాని గురించి ఆ వ్యక్తికి తెలీదు. అందుకే ఆ వ్యక్తి, మనం తీసుకుందాం ఏ నుంచి బి వరకు, ఏ పట్టణ నుంచి బి పట్టణ వరకు అదే మార్గంలో తన కారు నడుపుతూ ముందుకు వెళ్తాడు, యాత్ర చేస్తూ ఉన్నాడు. ఆ అడవిలో ఉన్న గోత్రుల నాయకుడు, ఒక నాయకుడు కూడా ఉన్నాడు. ఆ నాయకుడు ఒకరోజు అన్ని గోత్రులకు ఒక విషయం చెప్పాడు. ఎప్పుడైనా మన గోత్రులలోకి ఒక వ్యక్తి వస్తే కానీ ఆ వ్యక్తి వెనుక ఒక క్రాస్ మార్క్ ఉండాలి. అలాగే వ్యక్తి మా సమూహంలోకి వస్తే అతను మా గోత్రము లేకపోతే మా సమూహము నాశనం చేస్తాడు. అందుకే అలాంటి వ్యక్తికి రావడానికి అవకాశం ఇవ్వకండి లాగా ఒక సలహా ఇచ్చాడు ఆ నాయకుడు. అందుకే గోత్రంలో ఉన్న అన్ని గోత్రులు జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకు? అలాగే ఒక వ్యక్తి వస్తే అతనికి చంపేసించడానికి. అర్థమైందా? అలాగే సలహా ఇచ్చాడు. ఇప్పుడు ఆ యువకుడు ఎవరు? కారు నడుపుతూ వచ్చే యువకుడు కారుతో పాటు నడుపుతూ ఉన్నాడు. సరిగ్గా ఆ అడవి మధ్య రహదారిలో అతని కారు ఖరాబు అయింది. ఇప్పుడు నడవడం లేదు, నడవలేకపోయాడు అతను. కారు నుంచి దిగి అతను ఇక్కడ అక్కడ చూస్తూ ఉన్నాడు ఏదైనా సహాయం కోసం. కానీ ఆ మార్గాన్ని చాలామంది ఎక్కువగా వాడరు. అందుకే ఎవరూ లేరు ఆ మార్గంలో. కానీ ఆ కారుతో పాటు ఉన్నప్పుడు, అతను చూస్తూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్న విషయాల గురించి అతనికి కనిపిస్తుంది ఒక ధూమం. అడవిలో ఒక ధూమం ఉంది. అతనికి అనిపిస్తుంది ధూమం ఉంటే సరిగ్గా ఖచ్చితంగా మంది ఉండాలి కదా, ఎవరైనా ఉండాలి అడవిలో. ఆ వ్యక్తి నాకు సహాయం ఇస్తాడు లాగా అనుకొని అతను ఆ వైపుకి ముందుకు వెళ్తాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అతనికి కనిపించింది గోత్రుల సమూహం. వాళ్ళు ఒక నింపు వేయి ఆ నింపు చుట్టూ ఆట ఆడుతూ, పాటలు పాడుతూ ఏదైనా పని చేస్తూ ఉన్నారు. దానిని కనిపించినప్పుడు అతనికి అనిపిస్తుంది వాళ్ళు సాధారణమైన వ్యక్తులు కారు కదా, సాధారణమైన వ్యక్తులు కారు, వాళ్ళు గోత్రుకులు. వాళ్ళు నన్ను చంపేసించవచ్చు, అందుకే నేను పరిగెత్తాలి లాగా అనుకొని అతను ఏం చేస్తాడు? పరిగెత్తడం మొదలుపెట్టాడు. కానీ పాపం అతని వెనుక టీషర్ట్లో క్రాస్ మార్క్ ముద్రించబడింది. అతని టీషర్ట్లో క్రాస్ మార్క్, చాలా పెద్ద క్రాస్ మార్క్ ముద్రించబడింది.
అతను పరిగెత్తు ఉన్నాడు. ఇప్పుడు ఆ శబ్దం విని గోత్రులు ఏం చేస్తారు? గోత్రికులు ఆ విషయం గుర్తుకొని, ఎందుకంటే నాయకుడు చెప్పాడు కదా, ఆ నాయకుడు చెప్పిన మాటలు గుర్తించవచ్చి ఆ గోత్రికులు కూడా అస్త్రాలు, ఆయుధాలు తీసుకొని ఆయన వెంటబడ్డారు. ఇప్పుడు ఆ యువకుడు చాలా భయంగా, ఎందుకంటే అతనికి అనిపించింది వాళ్ళు వస్తారు నన్ను చంపేసించడానికి. చాలా త్వరగా చుట్టూ క్రింద పర్వతం పై చాలా వేగంగా నడుస్తూ ఒక గుహ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఇది ఒక జంక్షన్, అడవిలో ఉన్న ఒక జంక్షన్. ఆ జంక్షన్ దగ్గరికి వెళ్ళి చుట్టూ ఉన్న ఒక చెట్టులో ఒక గుహ ఉంది. ఆ గుహలోకి వెళ్ళాడు అతను. అప్పుడు ఆ గోత్రికులు కూడా వచ్చి ఆ గోత్రికులకు తెలీదు ఇతను ఎక్కడికి వెళ్ళాడని. అందుకే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అతను ఎక్కడికి వెళ్ళాడు, అతని వెనుక ఒక పెద్ద క్రొస్మార్క్ ఉంది, అంటే అతను మన సమూహం చంపేసించడానికి వచ్చాడు. అందుకే మనము ముందు అతనిని చంపేసించాలి లాగా అనుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఆ యువకుడికి అన్నిటిని గురించి అర్థమైంది. ఆ గోత్రికులతో ఏదైనా గొడవ లేదు నాతో పాటు కదా, ఏదైనా గొడవ లేదు. ఈ క్రొస్మార్కే ఇక్కడ ఉన్న సమస్య లాగా అతనికి అనిపించింది. అందుకే తర్వాత అతను ఏం చేస్తాడు, తన చొక్కను బయటికి వేసి బయటికి వచ్చాడు. ఏదైనా సమస్య ఉందా? లేదు. ఎందుకంటే సమస్య జరిగింది ఆ క్రొస్మార్క్ వల్ల. ఇది ఒక కథ. కానీ ఈ కథ ప్రకారం మనము మునుపే చెప్పిన మాటల గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఈ కథలో మీకు 3 పార్శ్వాలు, 3 భాగాలు అర్థమైనవి. ఆ 3 భాగాలు ఏమిటి? 3 పార్శ్వాలు ఏమిటి? యువకుడు ఒక పార్శ్వం కదా, యువకుడు అంటే ఒక భాగం ఈ కథలో. గోత్రికుల సమూహం రెండవది. యువకుడు చాలా యువకుడు చాలా ఇన్నసెంట్గా జీవించాడు. గోత్రికులు కూడా చాలా ఇన్నసెంట్గా జీవించాడు. ఏదైనా పర్వాలేదు, వాళ్ళ మధ్య ఏదైనా గొడవ లేదు. కానీ ఒక విషయం ఆ యువకుడితో జోడించినప్పుడు సమస్య జరిగింది, సమస్య పుట్టింది. ఆ విషయం ఏమిటి? క్రొస్మార్క్ కదా. అవే 3 భాగాలు ఈ కథలో ఉన్నాయి. అలాంటి మన జీవితంలో కూడా 3 పార్శ్వాలు ఉన్నాయి, 3 భాగాలు ఉన్నాయి. ఆ భాగాల వల్ల ఇప్పుడు మనము బాధపడతాము, లేకపోతే సంతోషం పడతాము, ఆలోచిస్తాము, అన్నీ చేస్తూ ఉన్నాము. ఆ భాగాలు ఏమిటో మనము తెలుసుకుందాం. యువకుడు అంటే ఉపమాతో పాటు మనం చెప్తే, యువకుడు అంటే మన మనస్సు.
మనస్సు మనస్సుగా పనిచేస్తుంది కదా. మనస్సు అంటే ఈ ప్రపంచంలో జరిగే సంఘటనలు అనుభవించడం, అనుభవించే ప్రక్రియకు మనం చెప్తాము మనస్సు అని. ప్రపంచంలో జరిగే సంఘటనలు అంటే గోత్రుకుల సమూహం. సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఎందుకంటే ప్రపంచం అంటే జరిగే సంఘటనలు కదా. కొంచెం ఆలోచించ. కానీ మనస్సు సంఘటనలు అనుభవించడానికి ఉన్న మనస్సు ఇంకా ఒక విషయంతో పాటు జోడించినప్పుడు ఒక సమస్య పుడుతుంది. ఆ సమస్య అంటే బాధ. బాధ ఎలా జరుగుతుంది? బాధ ఎలా పుడుతుంది? బాధ పుట్టడానికి ముందు మనకు మనస్సు కావాలి కదా. మనస్సు లేకపోతే బాధ కూడా లేదు, సంతోషం కూడా లేదు కదా. అయితే కొంచెం ఆలోచించండి. ఇప్పుడు మనస్సుతో పాటు ఇంకా ఒక విషయం జోడించబడింది. మనస్సు ఒక స్థితి వరకు వచ్చి ఉంది ఇప్పుడు, అందుకే బాధపడతాం. బాధ కూడా ఒక అనుభవం కదా. బాధ కూడా ఒక అనుభవం. అనుభవం అంటే మనస్సులో మనస్సులో పుట్టే ఒక విషయం. బాధ, సంతోషం అనుభవాలు మాత్రమే కదా. కానీ ఒక స్థితి ఉంది, ఆ స్థితి వరకు మనస్సు వస్తే, ప్రకృతి మనస్సు అంటే సరైన మనస్సు ఒక వికృతిమైన మనస్సు వరకు మారిపోతే ఏం జరుగుతుంది? బాధ పుట్టడం మొదలవుతుంది. ఆ స్థితి ఏమిటి అంటే సంఘటనల మరియు మనస్సు మధ్య ఉన్న స్థితి ఏమిటి? ఆ స్థితికి భగవాన్ బుద్ధుడు చెప్పాడు జాతి అని కదా. మనస్సు ఉంటే పర్వాలేదు, సంఘటనలు ఉంటే పర్వాలేవు, కానీ వీళ్ళ మధ్య జాతి స్థితి ఉంటే ఇప్పుడు సమస్య పుడుతుంది. కొంచెం ఆలోచించండి. మనకు అనిపించిన విషయం అంటే సంఘటనల నుంచి బాధ వస్తుంది, సంఘటనల నుంచి సంతోషం వస్తుంది. అదే మన నమ్మకం కదా. భగవాన్ బుద్ధుడు చెప్పాడు, సంఘటనల నుంచి సంతోషం రాదు, సంఘటనల నుంచి బాధ కూడా రాదు. అది భగవాన్ బుద్ధుడి జ్ఞానం. వీళ్ళ మధ్య చాలా పెద్ద తేడా ఉంది కదా. కానీ కొంచెం ఆలోచించండి, ఈ తేడాకి కారణం ఏమిటి? వీళ్ళ మధ్య ఉన్న ఈ జాతి స్వభావం. మనస్సుతో పాటు జాతి స్వభావం ఉంటే, అంటే మనస్సు సరైన మనస్సు, శుభ్రమైన మనస్సు, శుద్ధమైన మనస్సు జాతి వరకు మారిపోతే ఇప్పుడు ఆ మనస్సుకు బాధ అనిపించడం మొదలవుతుంది కదా. అర్థమైందా? అందుకే మన సమస్య మనస్సుతో పాటు లేదు. మన సమస్య సంఘటనలతో పాటు కూడా లేదు. మన సమస్య ఒకే విషయంపై ఉంది. ఆ విషయం అంటే జాతి. సంతోషంగా జీవించడానికి అంటే శుభ్రమైన సంతోషంగా, నిజమైన సంతోషంగా జీవించడానికి ఏదైనా తాగి, ఏదైనా తిని సంతోషించడం గురించి నేను మాట్లాడను. ఇప్పుడు నేను మాట్లాడతాను దేని గురించి? నిజమైన సంతోషం గురించి. నిజమైన సంతోషంగా జీవించడానికి, నిజమైన సంతోషం పొందడానికి ఒకే మార్గం ఉంది. సమస్య తెలుసుకోవడం, సమస్య తెలుసుకొని ఆ సమస్య వదిలివేయడం.
కదా, తొలగించడం. ఆ సమస్యను తొలగించగలిగితే మనము సంతోషంగా ఉండవచ్చు కదా. అంటే సంతోషం మాత్రమే మిగిలిపోతుంది. ఇప్పుడు నిజమైన సంతోషంపై బాధ ఉంది. అందుకే ఆ బాధ వల్ల మనకు సంతోషం అనిపించదు. కానీ బాధ లేకపోతే సంతోషం మాత్రమే మిగిలిపోతుంది. అందుకే మనసు అంటే సంతోషం, జరిగే సంఘటనలు అంటే సంతోషం. కానీ వీళ్ళ మధ్య ఉన్న ఈ జాతి స్వభావం మాత్రమే బాధ. అందుకే భగవాన్ బుద్ధుడు చెప్పాడు, ఈ జాతి స్వభావం అంటే చాలా పెద్ద మూల సమస్య గురించి తెలుసుకోవాలి. దానిని తెలుసుకోవడానికి, దానిని బోధించడానికే భగవాన్ బుద్ధుడు ఈ ప్రపంచానికి వచ్చాడు, అడుగు వేశాడు కదా. కొంచెం ఆలోచించండి. అందుకే మన సమస్య జాతి స్వభావంపై ఉంది. అందుకే మనము దృష్టి పెడదాం ఈ జాతి స్వభావం గురించి. జాతి స్వభావం అంటే ఏమిటి? మనస్సు ఉంది, బాధ లేదు. సంఘటనలు జరుగుతున్నాయి, బాధ లేదు. కానీ జాతి స్వభావం ఉంటే బాధ ఉంది. అంటే జాతి స్వభావం అంటే ఏమిటి? జాతి స్వభావం అంటే కొంచెం ఆలోచన. ఒకవేళ మనస్సుకు అనిపిస్తే, మనస్సు కాదు, మనస్సు ఒక వ్యక్తి, మనస్సు ఒక ఆత్మ లాగా అనిపిస్తే కొంచెం ఆలోచించండి. మనస్సుకు ఇప్పుడు అనిపిస్తుంది ఇది ఒక మనస్సు కాదు. మనస్సు అంటే జరిగే సంఘటనలు అనుభవించే ప్రక్రియ. ఇది చాలా శుభ్రమైనది కదా, ఇది చాలా శుద్ధమైనది. ఏదైనా పర్వాలేదు, ఏదైనా సమస్య కూడా లేదు. జరిగే సంఘటనలు అనుభవించడం, ఇప్పుడు కూడా అది జరుగుతుంది కదా. లేకపోతే ఏదైనా విషయం మీకు కనిపించదు, ఏదైనా విషయం మీకు వినిపించదు. కానీ ఇప్పుడు మీరు ఈ ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అంటే మనస్సు పుడుతుంది, మనస్సు యొక్క ప్రక్రియ జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా. ఏదైనా పర్వాలేదు. కానీ దానితో పాటు ఇంకొక విషయం జరుగుతుంది. అంటే శుభ్రమైన మనస్సు జాతి వరకు మారిపోతుంది. అంటే ఇప్పుడు మనస్సుకు అనిపిస్తుంది ఇది ఒక మనస్సు కాదు, ఇది ఒక ఆత్మ. అంటే ఇది ఒక వ్యక్తి, ఇది ఒక జంతువు లాగా అనిపిస్తుంది. అందుకే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన నాకు జరిగింది, నాకు జరుగుతుంది లాగా అనిపించడం మొదలవుతుంది. కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మనస్సు జాతి స్వభావం వరకు వచ్చినప్పుడు రాగానే, మనస్సు జాతి స్వభావానికి రాగానే, మనస్సు యొక్క అంటే జాతి స్వభావానికి అనుకూలమైన ఒక ప్రపంచం పుడుతుంది. ప్రపంచం అంటే పాలీ భాషలో అలాగే పుడుతున్న లోకం కదా. తెలుగులో ప్రపంచం అంటాము మనము ఈ లోకానికి. కానీ పాలి భాషలో ప్రపంచం పపంచాభిరత పజ నిప్పపంచ తథాగత. అంటే ఈ ప్రపంచంలో జీవించే వాళ్ళు ప్రపంచం అంటే జాతి యొక్క ప్రపంచంలో జీవిస్తారు. జాతి యొక్క ప్రపంచం కడుతూ కల్పిస్తూ సృష్టిస్తూ జీవిస్తారు. కానీ భగవాన్ బుద్ధుడు లాగా ఉన్న మహనీయమైన వ్యక్తులు అలాగే లేదు కదా.
కొంచెం ఆలోచించండి. ఈ జాతి స్వభావం పుట్టినప్పుడు ఈ జాతి స్వభావం యొక్క ఒక ప్రపంచం పుడుతుంది. ఆ ప్రపంచంలో వ్యక్తులు ఉన్నారు, ఆ ప్రపంచంలో స్నేహితులు ఉన్నారు, ఆ ప్రపంచంలోనే శత్రువులు కూడా ఉన్నారు. మన బంధువులు, జ్ఞాతులు అందరూ ఉన్నారు. అలాగే అస్తిత్వాలు, యాజమాన్యాలు అన్నీ ఉన్నాయి ఆ ప్రపంచంలో. కొంచెం ఆలోచించండి. ఇప్పుడు మీకు అనిపించే ప్రపంచం ఎలాగే ఉంది? మీకు అనిపిస్తుంది ఇప్పుడు ఒక భిక్షుడు ఈ కూర్చిపై కూర్చొని ఏదైనా చెప్తూ ఉన్నాడు, మేము కూడా దానిని వినిపిస్తూ ఉన్నాడు, దానిని వింటూ ఉన్నాము. కొంత వాళ్ళు పొరిగింట్లో లేకపోతే దగ్గర ఉన్న మరొక భవనంలో ధ్యాన సాధన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక టీవీ కూడా ఉంది. కొంచెం వాన పడుతూ ఉంది లాగా అనిపిస్తుంది కదా. ఇది శుభ్రమైన ప్రపంచం కాదు. ఇది మీరు ఇప్పుడు అనిపించే ప్రపంచం. మీకు ఇప్పుడు అనిపించే ప్రపంచం అలాగే ఉంది. అంటే జాతి స్వభావంపై పుట్టిన ప్రపంచం. కొంచెం ఆలోచించండి. మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలు ఆ జాతి యొక్క ప్రపంచంలోనే జరుగుతాయి. అన్ని సమస్యలు. అతను నాకు తిట్టాడు, అతను నాకు కొట్టాడు, నాకు చాలా పెద్ద అలాభం జరిగింది. కొంచెం ఆలోచించండి. అతని గురించి నాకు అసూయ కలిగింది, అతను నాకు నిందించాడు. ప్రతి సమస్య జరిగింది ఏ ప్రపంచంలో? జాతి యొక్క ప్రపంచంలో. కొంచెం ఆలోచించండి. ఇదే సమస్య. సంఘటనలు జరుగుతాయి, మనస్సు కూడా ఉంది, మనస్సు కూడా పుడుతుంది, మనస్సు యొక్క ప్రక్రియ కూడా జరుగుతుంది. పర్వాలేదు, సమస్య లేదు. కానీ అన్ని సమస్యలు జరుగుతాయి, అన్ని సమస్యలు పుడతాయి జాతి ప్రపంచంలో. జాతి ప్రపంచంలో మీరు ఒక పాత్రలాగా ఉంది. పాత్ర అంటే ఈ బౌల్ కాదు. పాత్ర అంటే మీకు ఒక చరిత్ర ఉంది, ఒక క్యారెక్టర్ ఉంది. మీరు ఆ క్యారెక్టర్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మనం తీసుకుందాం. ఒక్కసారి మీరు ఒక తల్లిలాగా మీ కొడుకుకి, మీ కూతురుకి చాలా ప్రేమిస్తారు. ఒకసారి మీరు ఒక అధ్యాపకుడు, ఉపాధ్యాయురాలు చాలా దయతో పాటు మీరు మీ శిష్యులకు బోధనలు బోధిస్తూ ఉన్నారు కదా. కొన్ని పాత్రలు ఉన్నాయి మీకు మెయింటైన్ చేయడానికి. ఇప్పుడు మీరు ఒక పాత్ర. మీరే కట్టించిన ప్రపంచంలో మీరు ఒక పాత్ర. అర్థమైంది కదా. కానీ కొంచెం ఆలోచించండి. ఇది కేవలం మనస్సులో పుట్టిన ఒక భావన, ఒక అనుభూతి. ఆ అనుభూతితో జీవిస్తూ ఉన్నారు మీరు. ఇది ఒక పెద్ద మాయ, ఒక పెద్ద భ్రమ.